తానే తనననే తననానే నానే తనననే తానే తానే తనననే తననానే. బాగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయామంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆనే తానే ఒక్క టూర్కి వెళ్ళేసరికల్లా ఇంత ట్యాన్ అయిపోయానేంటి? ఈ గడ్డం ఒకటే ఏమి తినకపోయినా బాగా పెరిగిపోతుంది. ఇలాగే గడ్డం కూడా పెరిగితే బాగుంటుంది కదా. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తారు? ఎవరై ఉంటారు? ఓర్ నీ అక్క. నువ్వు నిద్రపోయావా? అబ్బో, నేను కాసేపటికి ముందే వచ్చాను. నువ్వు అమ్మకి మెడిసిన్స్ ఇచ్చేసావా? అరే, అమ్మ పడుకుని పోయింది. ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు? సరే, నీ టూర్ అంతా ఎలా జరిగింది? కుడక్, మైసూర్ అక్కడంతానే కదా వెళ్ళావు? అవును, ఏం చెప్పమంటావు? ఓ టూరు మంచు గించు అని ఏమేమో చెప్పేసి అక్కడ అసలు మంచే లేదు తెలుసా. అక్కడికన్నా మంచు మన తోటలో ఎక్కువ ఉంటుంది పొద్దు పొద్దున్న. నువ్వు నా బిడ్డకి ఏమన్నా తీసుకొచ్చావరా? నిజంగానే అడుగుతున్నావా? అసలు ఉన్న డబ్బులతో అక్కడికి వెళ్ళిపోయాను. అందరూ పర్చేస్కి వెళ్తా ఉంటే నేను మాత్రం అక్కడ పడుకునిపోయాను. నువ్వు ఒక్కదానివి. నేను ఒకటి కొని తెచ్చాను తెలుసా. ఇదిగో, ఇది మాత్రం అక్కడి నుంచి నేను కొని తెచ్చాను. నేను అక్కడ బస్సులో పడుకున్నప్పుడు ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇది అమ్మింది. చాలా పాపంగా అనిపించిందా, అందుకే ఇది కొనేస్తాను. ఆ అమ్మాయి దగ్గర చాలా తక్కువ ధరకి ఇది మాత్రం ఉంది. ఏంటిది? ఏంట్రా అది? టవలా? ఎగ్జాక్ట్గా టవల్ అని చెప్పలేము, కానీ చాలా సాఫ్ట్గా ఉంది. మనం దీంతో ఫోన్లంతా తుడుచుకోవచ్చు. నువ్వు నీ పాపకేమీ కొనలేదరా? అనుశ్రీకి పేరు చెప్పగానే ఎంత భయపడుతున్నాడో చూడు. టెన్షన్ అంతా ఏం కాదు, ఈ నెయిల్ కట్టర్ అస్సలు బాగాలేదు. అవునవును, 4-5 years అయిందిగా. సిగ్గుగా లేదు? ఇంకా వన్ సైడ్ లవ్ అంటున్నావు. అసలు ఈ జనరేషనే వేరు తెలుసా. జనరేషన్ ఎలా ఉన్నా లవ్ అనేది ఒకటేరా. ఇప్పుడు కూడా నువ్వు ఆ బొమ్మని హక్ చేసే కదా పడుకుంటున్నావు. నేను తర్వాత కాల్ చేస్తాను. స్నానం చేసి వస్తాను, కాల్ చేస్తాను. సరే సరే, మరి ఉంటానే. గిఫ్ట్ కొనలేదే, ఇప్పుడేం చేయాలి? సరే పర్లేదులే. పాపా, నేను చెప్పినప్పుడు అంకుల్ని చూసి నువ్వు నవ్వాలి, సరేనా? బుజ్జి, కొంచెం నవ్వు తల్లి. అరే, వర్షం కురుస్తోంది, కరెంటు పోతుంది. ఇంత దారుణమైన క్లైమేట్ చేంజ్ నేను అసలు ఎక్కడ చూడలేదబ్బా.
ఇంతవరకు చూడని చిలుక నా కళ్ళల్లో వచ్చి దిగిందే అర్రే చిలుక్ ఊరిని ఏదో చూసానే ఆ? ఆ? అరే ఆ? ఆ? వావ్ బ్యూటిఫుల్ నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా అరే ఇదేంటి దేవుడా ఉన్నానా పోయానా హలో హలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే దేవుడా విషయం నార్మల్ కాదని అర్థమైంది నువ్వెవరో చెప్తావా నేను సీత. సీత నాను సీత. మైసూర్గుప్త మహారాజా చిన్న కుమార్తె. ఆయన సంవత్సరాల క్రితం నాకు వచ్చిన శాప కారణంగా నేటికి భూమిపై నివసిస్తున్న రాణి. దేవుడా తినేం మాట్లాడుతుందో అర్థం కావట్లేదే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాను తెలుగు తెలుసా తెలుగు ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలుగు అయితే తెలీదా యూనివర్సల్ లాంగ్వేజ్ కాదా నా ఊరు మైసూర్. రక్తాభిషేకం చేసి నేను స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. నీ మొదటి ఆశని నేను నెరవేర్చాను. ఆశ ఎవరు ఆశ ఏంటి ఆశ అలా కాదు, నువ్వే కదా నీ భాషలో మాట్లాడమని చెప్పావు. ఓ అయితే ఆశలంతా నెరవేర్చే భూతం అన్నమాట అరే ఇలా చూడు, నేను దెయ్యాన్ని భూతాన్ని కాదు, మరి? ఒక మహారాజాకి పుట్టిన చిన్న కూతురిని. ఒక దరిద్రమైన శాపం వల్ల ఈ భూమిపై ఇలా తిరుగుతూ ఉన్నాను. అయ్యో ఇలా చూడు, నీకేదైనా ఒక ఆశ ఉంటే నాతో చెప్పు, నేను నెరవేరుస్తా. ఇంకా 2 కోరికలు మాత్రమే మిగిలిన్నాయి. అలాగైతే నాకు 100 కోట్లు వద్దు 1000 కోట్లు ట్యాక్స్ వాళ్ళు పట్టేసుకుంటారే. అలాగైతే నాకు భవనం లాంటి ఇల్లు, ఎక్కువ కార్లు, ఇంకేం అడుగుతాను. సూపర్ కార్ తోలని ఆశగా ఉంది కానీ రోడ్ లేదే. అయితే ఇప్పటికీ నువ్వు ఒక విషయం చెయ్యి, స్విచ్ చేస్తే 500 నోట్లు వచ్చేలా ఒక మిషన్లో, ఇంకా అలాగే స్విచ్ చేస్తే నాకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుని ఒక కార్ ఇస్తావా? అది చాలా? ఇప్పటికి చాలే, తర్వాత అడుగుతాను. ఒరేయ్, నీ ఆశలకి చాలా కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఆ కండిషన్స్ ఏవో నేను అడిగితే అది కూడా ఆశల లెక్కలు వచ్చేస్తాయా లేదా అది ఫ్రీయా? అదంతా ఫ్రీనే. తప్పించుకున్నాను. అయితే ముందు అది చెప్పు. 1, ఫిజికల్ ఇంకా వెల్త్కి సంబంధించి ఏమైనా తీసుకురావాలంటే ఇక్కడ కుదరదు. అలాగైతే కారు జరగదు, గోవిందా. అంతే. నెక్స్ట్ ఏంటో చెప్పు. 2, ఇక నీకున్న మిగతా 2 కోరికల్లో నువ్వు 1 మాత్రమే నీకు యూజ్ చేసుకోవాలి. అబ్బో. అదే కాకుండా ఇంకొకటి ఉంది కదా, అది నువ్వు ఇంకెవరికైనా యూజ్ చేయాలి. ఇప్పుడు ఫిజికల్ ఛాలెంజెస్ కూడా అవ్వచ్చు. ఓర్ని ఏంటిది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక వరమా? అయిపోయిందా? లేదు, ఇంకానా? 3, నేనిచ్చే ఇప్పుడు ఈ విష్కి ఇంకా నీకు 1 రోజు కూడా సమయం లేదు. అలాగైతే ఏంటి? అప్రాక్సిమేట్ గా ఒక 24 నిమిషాలు. ముంచేసావులే. 4, చాలు. నిజానికి చెప్పాలంటే ఎందుకు పనికిరాని వరాలతో నువ్వు ఇక్కడికి వచ్చేసావు అంతేగా? అలా ఏం కాదు. టర్మ్స్ అండ్ కండిషన్ ని నువ్వు మీరకుండా ఉన్నట్టయితే నువ్వు అడిగే విషయస్ అన్ని ఖచ్చితంగా జరుగుతాయి. అలాగైతే నాకు ఆశ ఉంది. నీ ఆశలేవి నువ్వు చెప్పక్కర్లేదు. నా చెయ్యి నువ్వు పట్టుకొని కన్ను కొడితే సరిపోతుంది. అది న్యాయమైన ఆశ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంతేనంటావా? అయితే ఒక్క నిమిషం, నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఏంటా ప్రిపరేషన్? ఈ ఆశ జరుగుతుందా లేదా కనుక్కుని అది నేను ప్రిపేర్ అవుతాను. ఓకేనా? కాస్త కళ్ళు మూసుకుంటావా?
హ్మ్. ఆ. ఆ. నా, 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 నా. మ్, మ్. ఆ, అయిపోయింది. ఇప్పుడు కళ్ళు తెరు. ఆ, ఏంటి ఇలా చూస్తుంది? అయ్యో, ప్రిపరేషన్ ఎక్కువైపోయిందో. హ్మ్. భగవంతుడా,